ఒక్కొక్కరు అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్ నేను రీజన్స్ నేను అడగట్లేదు, టెల్ ది రీజన్స్ ఆర్ నాట్ డిగ్రేడ్ ఎనీవన్. సో నన్ను నేను కానీ, నేను తనని కానీ, తను నన్ను కానీ, తను కానీ, సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం. ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది. బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే. బట్ 1 month అనేది నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 months ముందే తెలిసింది మాకు, ఇది 1 monthలో ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. నేను అంటే మాకు మంచిగా అనిపించని రోజులు కూడా లేదు, మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అయిపోయింది ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ అను. ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలాసార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకొని తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మ్యాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా వెన్ యూఆర్ అలోన్ గుర్తొస్తారు కదా. అంటే అంతేం గుర్తురారు, గుర్తు వస్తారు కానీ అలా ఉన్నింది. కానీ టఫే, అంటే అది కొంచెం టఫే. కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా, ఏది జరిగినా మనం మంచికే అని మామూలు సామెతలాగా ఉంది అది. కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ or business or whatever it is, any aspect. We thought we are on same page, similar lines, but later we understood we are not on same page. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అసలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతోని ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే, మీకు సెట్ కాదు. అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు. నార్మల్గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్తో మా క్రికెట్ టీమ్మేట్స్తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే. పెళ్ళి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చెయ్యిస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అలిమనీ ఇవ్వాలా? అదే భరణం అంటారు కదా. అదేం లేదు, క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు. ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేకిచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకొని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు. ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి? అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయాం. మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన, ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా, అది చాలా తప్పు, మాట్లాడు కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా. డివర్సే తీసుకోండి మరి అనే
ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు, నీకు ఉండాలని లేదు. ప్రపోజల్ ఎవరిది అసలు, డివోర్స్ ప్రపోజల్? అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇడ మాది, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది ఇది. ఎట్లయితే పెళ్లి అనుకొని చేసుకున్నామో అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది, అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా 2 డిఫరెంట్ పాత్స్ లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యూఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా, బట్ స్టిల్ పాస్ట్ 3 months నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే. ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి ఇవి, హిందీ సీరియల్ బాలికావధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి. ఈ ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది, అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది. మేబీ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు అందరికి వస్తాయి, బట్ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. ఆ హ్యాండ్లింగ్ టైంలో బీయింగ్ ఇన్ ద ప్రొఫెషన్ లైక్ దిస్, వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారేమో దట్ మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాకా చెప్పారు కదా, మీకు ఈ సమస్య వచ్చింది కదా, మీరు హ్యాండిల్ చేసి చూపించండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అది అంటే నేనేమంటున్నా అంటే, ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది. నాకు ఇప్పుడు మ్యారేజ్ ఈజ్ గుడ్, డైవర్స్ ఈజ్ బ్యాడ్ అనేది, హౌ కమ్ యూ కెన్ పుట్ ఎ స్టాంప్ అండ్ సే డైవర్స్ ఈజ్ బ్యాడ్ when you go for the real meaning of it? As per the law, a dissolution of marriage legally is a divorce. So the term itself says legally you are trying to dissolve something, or you are going to get detached or departed from one another. So when you are doing it legally, when the term marriage has so much of significance, so much of ఏమంటారు దాన్ని, దాంట్లో ఒక పవిత్రమైన విషయం ఉన్నప్పుడు, నాకు తెలిసి డైవర్స్ కూడా అంతే పవిత్రం. సో వెన్ యూ ఆర్ లెట్టింగ్ ఈచ్ అదర్, అండ్ మ్యూచువల్ డైవర్స్ అనేది అంతకంటే పవిత్రం. వెన్ యూర్ ఫోర్సింగ్ సంబడి టు లీవ్ మీ అంటే ఇట్స్ ఎ మిస్టేక్. వెన్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కపుల్, ఒకరికి కలిసి ఉండాలనే ఉంది, ఒకరికి విడిపోవాలని ఉంది. కలిసి ఉండాలని ఉన్న వాళ్ళని కూడా నువ్వు విడిపోకపోతే నీకు ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి, విడిపోయి కోర్టులో కేసు వేసి, అది 5-6 ఏళ్ళు నడిచి, వీళ్ళ తప్పు అని ప్రూవ్ చేసుకొని, వాదనలు ప్రతివాదనలు జరిగి, మెంటల్ టార్చర్ అనుభవించి ఎప్పుడో విడిపోవడం అనేది, ఒకరిని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేకపోతే ఇన్సిస్ట్ చేయడమో, హ్యూమిలియేట్ చేసి విడాకులు తీసుకోవడం అనేది మేబీ అది తప్పు అనుకుందాం. మ్యూచువల్లీ వెన్ బోత్ ఆర్ ట్రైంగ్ టు లీడ్ ఎ సెపరేట్ లైఫ్, వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా. మ్యూచువల్లీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడి కలిసి ఉండడంని మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మ్యూచువల్గా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి హ్యాపీగా, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తా, మనం ఇద్దరం మ్యూచువల్గా వేరే వేరే లైఫ్ లీడ్ చేద్దాం అన్నప్పుడు, యాజ్ ఎ సొసైటీ, ఇట్ కుడ్ బి బ్రదర్, మదర్, ఫాదర్, ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆర్ స్ట్రేంజర్స్, ఆర్ ఫాలోవర్స్, ఆల్ వెల్ విషర్స్, ఎవ్రీవన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దేర్ డిసిజన్ కదా. ఇప్పుడు మనకు పెద్దలు చెప్పినట్టే, లెట్టింగ్ గో ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కదా. వెన్ యూ ఆర్ లెటింగ్ సమ్ వన్ గో, వెన్ యూ ఆర్ లెటింగ్ సమ్ వన్ లీడ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ టర్మ్స్, గట్టిగా పట్టుకొని అట్లే ఉండడం కంటే వదిలి స్వేచ్ఛగా బతుకమన్నప్పుడు, ఒకరికొకరు ఆ స్వేచ్ఛను ఇచ్చుకున్నప్పుడు, దట్స్ బిగ్గర్ లవ్ కదా. ప్రేమకు అంత వాల్యూ ఉన్నప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఇంకెక్కువ ప్రేమ. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ప్రేమ లేదు. ఒకరు పట్టి పీడిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ, నువ్వు నన్ను వదిలేస్తావా, చూపిస్తావా నీకు, వదిలేసి చూడు అనడం కదా, డిస్గస్టింగ్. వెన్ దే హ్యావ్ బోత్, మై బ్రదర్ అండ్ మై బ్రదర్స్ వైఫ్, వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఒకరికొకరు, నాకు ద ప్రాసెస్, ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రాసెస్. ఎవరైతే మీరు, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ డన్ దట్, ఐ డ్రీమ్ కామెంట్స్ని డిజేబుల్ చేయడం, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వీడియో. సో ఐ కెన్ సెన్స్ దట్ దేర్ మైట్ బి సమ్ నెగటివిటీ స్ప్రెడింగ్, సమ్ కమెంట్స్ మే బి వెరీ పెయిన్ఫుల్ టు రీడ్ ఉండొచ్చు. మై బ్రదర్ హ్యాస్ నో హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. తనేం అడగలేదు, నేను చేయించాను కామెంట్స్. అదే నాకు డిసేబుల్ అయినప్పుడు నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఐ షుడ్ నాట్ సే, బట్ వెన్ ఎవర్ ఐ సీ ఛానల్స్, they want comments, they want fights in comments, and people come there to read comments, and comments is an exciting, and you could have got another 1 lakh or 2 lakh more views.
వ్యూవర్షిప్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ వెన్ కామెంట్స్ ఆర్ నాట్ డిసేబుల్డ్. బట్ స్టిల్ యూ హ్యావ్ డన్ దట్ అంటే నాకు మంచిగా అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే వెన్ పీపుల్ ఆర్ కమెంటింగ్, ఐ హ్యావ్ రేడ్ కపుల్ ఆఫ్ కమెంట్స్ ఆర్ ఎక్కువనే చదివిన, ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడుతున్న జనాలకు నేనేం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ ద ప్రాసెస్ కాబట్టి దే బోత్ హ్యావ్ యాక్టెడ్ ఆర్ దే బోత్ హ్యావ్ బిహేవ్డ్ సో మెచ్యూర్లీ దేర్. నేను ఎన్నో రిలేషన్స్ చూసిన, ఆ రిలేషన్స్ నిలబెట్టుకోవడం అంటే మేకింగ్ రిలేషన్స్ కంటే బ్రేకింగ్ రిలేషన్స్లో ఒకరు టార్చర్ పెట్టడం చాలాసార్లు చూసిన. బట్ దే బోత్ హ్యావ్ రెస్పెక్టెడ్ independent decisions of each other and they have decided to part their ways after so much of discussions. ఎంతోమంది సలహాలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసిండ్రు. బట్ ఇట్స్ నాట్ దట్ దే హేట్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ దట్ వాళ్ళిద్దరికీ వేరే వేరే ఇష్టాలు ఉన్నాయి, వేరే వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే దాంట్లలో ఇద్దరికి ఒక కిక్ ఉంది, ఒక ఆనందాలు ఉన్నాయి. కలిస్తే ఆనందాలు డబుల్ అవుతాయి అనుకున్నారు, సగం అవుతున్నాయేమో అనే భయంతో విడిపోయినరు. చాలామంది అంటారు కదా పాలు నీళ్ళలా కలిసి ఉండాలి. నాకేమనిపిస్తుంది అంటే పాలు నీళ్ళలా కలిసి ఉంటే పాలలో నీళ్లు కలిపితే చిక్కదనం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది. పాలు నీళ్ళు రెండు ఇండిపెండెంట్గా ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. చిక్కటి పాలు తాగడం మంచిదే, మంచి నీళ్లు తాగడం మంచిది. కలిపి క్వాలిటీ ఎందుకు తగ్గియాలి? ఇండివిజువల్లీ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. కలిపితే నిజానే క్వాలిటీ తగ్గిపోతుంది కదా. నేత్ర అండ్ వంశీ కూడా పాలు నీళ్ళ లాంటి వాళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీస్. I know my brother since 30 years కాబట్టి I can tell that he's an amazing person. I know how much he thinks about relationships, how much he gives value for, sibling relationship or mother, father or my sister's kids. ఇప్పుడు మురారి విహారీ ఈరోజు మా పెద్దోని బర్త్డే మురారి. సో వాళ్ళు పుట్టేటప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్, మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. మా అక్కకైతే ఇప్పటికీ అదే అంటుంది మా అక్క, నువ్వు లేకుంటే ఐ డోంట్ నో వెదర్ మై డెలివరీ ఆ ప్రాసెస్ అసలు నువ్వు లేని ఊహించుకోలేనురా. ఎప్పుడు ఎనీ టైం ఫింగర్ టిప్స్లో ఉంటారు, హీఈస్ అవైలబుల్. అంటే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది, ఐ హ్యావ్ నాట్ బీన్ సో కేరింగ్ బట్ హీ హ్యాస్ బీన్. అండ్ హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ పీపుల్, అరే ఏమనుకుంటారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కూడా మా అమ్మతో హీ నోస్ హౌ టు టాక్, హౌ నాట్ టు హర్ట్ పీపుల్, అండ్ హీ థింక్స్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ ఇట్. అండ్ వెన్ హీ హ్యాస్ టేకెన్ దట్ డిసిజన్ అండ్ సేమ్ గోస్ విత్ నేత్ర. వాళ్ళిద్దరూ అంత మెచ్యూర్డ్ పీపుల్, అంత ఆలోచించి ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఇండివిజువల్ లైఫ్స్లో దే ఆర్ సక్సెస్ఫుల్. సో అండ్ యూ అండ్ మీ ఆర్ నో వన్ టు వీ కెన్ టెల్ దెమ్, ఇప్పుడు నేనైనా కూడా ఈ 1.5 year ఐ హ్యావ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. దే నో బెటర్ కదా వాళ్ళ లైఫ్. అండ్ మీరు అన్నట్టు జనాలు తెలుసుకోవాలనుకుంటారు, మీరు అంత అనౌన్స్ చేసిండ్రు, మీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పిండ్రు, మీరు ఏమంటారు మీ లైఫ్లో హ్యాపీనెస్ని అంతా షేర్ చేసుకున్నారు. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే, నేను తప్పనని. నేను కూడా ఇప్పుడు వెన్ ఐ సీ సమ్ వన్ గెటింగ్ సెపరేటెడ్ ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ లైఫ్, వెంటనే వచ్చే క్వశ్చన్ ఏమైంది, నేను ఫస్ట్ ఐ వాంట్ టు నో ద రీజన్. నాకు ఎక్కడ రీజన్ దొరుకుతుంది, ఏ సోర్స్లో, ఏ మీడియంలో దొరుకుతుంది, అది టీవీలో దొరుకుతుందా, లేకపోతే సోషల్ మీడియాలో దొరుకుతుందా, న్యూస్ పేపర్లో దొరుకుతుందా, ఎవరు రాసి ఉంటారు, ఎవరికి తెలిసి ఉంటుంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు కనుక్కుందామన్న క్యూరియాసిటీ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కన్సర్న్ కూడా ఉంటుంది. ఇఫ్ ఐ లైక్ ఏ పర్సన్, ఇప్పుడు ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ హిస్ లైఫ్ ఐ వాంట్ టు నో, అరే వాట్ మైట్ హావ్ హ్యాపెండ్, అరే ఏమై ఉంటుంది, ఇంత మంచిగా ఉన్నారు కదా. మ్యారేజ్ లైఫే తీసుకోండి, ఏమన్నా జరిగితే అరే ఏమై ఉంటుంది అనిపిస్తుంది. అరే ధోని ఇంత స్టేబుల్ ఉంటాడు కదా, ఇంత కూల్ కదా, ధోని హ్యాండిల్ చేయలేదా అనిపిస్తుంది. అది కరెక్టే, బట్ రూల్ ఏం లేదు కదా. లైక్ యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. మనం జనరల్గా తీసుకున్నాం మన లైఫ్స్లో కూడా, ఈవెన్ పర్సనల్ లైఫ్స్లో మన బంధువులతో కూడా వెన్ ఎవర్ దే కమ్ హోమ్, ఇప్పుడంటే మొబైల్స్ వచ్చినాయి కానీ అదర్వైజ్ మనం ఆల్బమ్స్ చూపించేవాళ్ళం. ఏవి ఫస్ట్ బర్త్డేవి, పిల్లల బర్త్డేవి, పెళ్ళివి, హ్యాపీ దీపావళివి, ఎప్పుడైనా గెట్ టుగెదర్వి, ఏదైనా టూర్కి పోయినాయి, ఇవన్నీ మనకు ఆల్బమ్స్ ఉండేవి. అందరు ఎగ్జైటింగ్గా చూసేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక చావు జరిగి ఉంటుంది, ఎవరో చచ్చిపోయి ఉంటారు, ఆర్ దే మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్, లేదా వాళ్ళ ఇంట్లో కూడా కొట్లాటలు అయి ఉంటాయి. అవన్నీ ఆల్బమ్ తీసుకొని పెట్టుకుంటారు. అరే మీ ఇంట్లో కొట్లాటలు కూడా మాకు తెలియాలి అంటే నో బడీ వాంట్స్ టు షేర్ దేర్ సారో ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఒక గొడవలు కానీ ఎవరు షేర్ చేసుకోరు. యాజ్ ఎ మెచ్యూర్డ్ ఇండివిజువల్స్, యాజ్ ఎ సొసైటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ నో బడీ రివీల్స్ వాట్ ఈస్ గోయింగ్ నాట్ కరెక్ట్ ఇన్ దేర్ లైఫ్. అంటే అప్రోప్రియేట్గా జరిగింది రివీల్ చేసి
ఒక ఇష్యూ చేసి దానివల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసి లేదా మనకి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసుకొని, ఇప్పుడు వంశీ కూడా సపోజ్ వాడు మొత్తం జరిగినట్టు చెప్పిండు అనుకుందాం, ఇట్ విల్ బి హిస్ పర్స్పెక్టివ్ ఆర్ హిస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. వాడు చెప్తాడు ఇట్లా జరిగింది, ఇదైంది అని. వానికి ఎక్స్ట్రీమ్ సానుభూతి వస్తుంది అనుకుందాం, సింపతి వస్తుందో, రే వంశన్న దేవుడు రా అనుకుంటారు అనుకుందాం. ఒకవేళ వాడు ఏదైనా చెప్తే మరి అదర్ పర్సన్ హ్యూజ్లీ ఎఫెక్టెడ్ అవుతారు కదా. లేదు వాడు వాని మీదనే నిందేసుకొని చెప్పిండు అనుకోండి, మోర్ ఆర్ లెస్ ద వే హీ హాస్ హ్యాండిల్ యువర్ ఇంటర్వ్యూ ఆల్సో. ఐ పర్సనలీ నేను నైటే చూసిన, వాడు అప్పటికి నిద్రపోయిండు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ టు రిలీజ్ ఇట్ సో క్విక్లీ ఆల్సో. నేను సర్ప్రైజ్ అయిపోయినా, ఏంది అప్పుడే చూస్తే సమ్ 1 lakh+ వ్యూస్ ఉన్నాయి, 3 hours ఎగో ఉంది అంటే. చూస్తేనే నాకు మొత్తం 1 hour చూసేసి మనకి మెసేజ్ చేసిన ఫ్లాలెస్ వంశీ